యేసు ప్రభువాని నువ్వు నీ నోటితో ఒప్పుకొని నీ పాపములను ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడితేనే గాని నువ్వు దేవుడై ఉన్న తండ్రి దగ్గరికి నువ్వు ఏమాత్రమో వెళ్ళలేవు. నువ్వు తృప్తి. ఎందుకంటే వాడు స్వర్గానికి వెళ్ళిపోయాడని, లేకపోతే ఏదో చేశాడని, నువ్వు ఏం చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా దేవుడు దగ్గరికి ఏమాత్రం వెళ్ళడానికి వారు అడుగుడు కాడు. అందుకనే యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గము, నేను లేకుండా ఎవడు కూడా పరలోకానికి వెళ్ళడు. పరలోకం అంటే ఏంటి? పరమాత్ముడు ఉండే లోకము. పరలోకం అంటే ఏంటనుకుంటున్నారు? పరమాత్ముడు ఉండే, దేవుడు ఉండే లోకము. ప్రియా దేవుని పిల్లలారా, అందుకని అంటున్నాడు, నేనే మార్గము. పరమాత్ముడు ఉండే లోకానికి వెళ్ళాలంటే ఎవడైనా ఈ భూమి మీద ఉన్నవాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి దగ్గరికి వెళ్ళలేడని ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఈ మాటల్లో తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, అయితే ఎన్నో లోకాలు లేవు కానీ ఎన్ని లోకాలు ఉన్నాయంటే దేవుడున్న లోకము పరలోకము. పరలోకం అని ఎందుకన్నాడంటే పరమాత్ముడు ఉండే లోకము కాబట్టి దాన్ని ఏమన్నాడంటే బైబిల్లో పరలోకము అన్నాడు. కానీ ఇంకా కొంతమంది ఏమంటారంటే బయట వారు అది స్వర్గం అంటారు. మనం ఏమంటామంటే పరమాత్ముడు ఉండే లోకం అంటే దేవుడు ఉండే లోకాన్ని మనం ఏమని వర్ణించాడంటే బైబిల్లో పరలోకం అని. ప్రియులారా, తర్వాత మరి భూలోకము. భూలోకం మన అందరికీ తెలిసి మనం ఉన్న లోకం. తర్వాత మూడోది ఏంటంట? పాతాళం. ఈ మూడు లోకాలు తప్ప మరో లోకము లేదు. ప్రియా దేవుని పిల్లలారా, ఆలోచించండి. అయితే ఇదిగో ప్రియులారా, ఇదిగో మనం ముందుగా ఆ దేవుని దగ్గర నుంచి భూలోకానికి వచ్చి ఉన్నాం. మరణించిన తర్వాత నువ్వు చేసిన క్రియలను బట్టి మరి పరదేశిక పాతాళానిక. పరదేశి ఎక్కడుందని చెప్పుకున్నావు? అక్కడే ఒక ప్రదేశం అయి ఉన్నది. ప్రియులారా, నువ్వు దేవుని క్రీస్తు రక్తంలో కడగబడి నీ పాపములు ఒప్పుకుని క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధుడిగా మార్చబడి రక్షణ వస్త్రము ధరించుకుని చనిపోయిన ఎడల నువ్వు పరదేశికి నీతిమంతులు ఉన్న లోకానికి వెళ్తావు. లేకపోతే ధనవంతుడు ఉన్నాడు కదా, కేకలు వేస్తున్నాడు, తన దగ్గరికి నువ్వు వెళ్తావు. అయితే పాతాళము రెండు లోకాలు. అయితే మూడోది ఏంటంటే పరమాత్ముడు ఉండే లోకాన్ని ఏమన్నాడంట? పరలోకము అన్నాడు. అయితే పరలోకము వెళ్ళిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మళ్ళా రెండో రాకల్లో మధ్యాకాశంలోనికి వస్తారు. అప్పుడు మనం ఇదిగో పరదేశంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వారు ఎక్కడైతే సమాధి చేయబడ్డారో వారికి మహిమ శరీరాలు తీసి వారికి తొలగించి ఇదిగో భూమి మీద ఉన్న వారిని కూడా తన కొరకు బ్రతికిన వారు రక్షణ వస్త్రం ధరించుకున్న వారిని కూడా తనతో పాటు తీసుకుని వెళ్తానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుడు